మనం ఈరోజు ఈ వీడియోలో వందే మాతరం చరిత్ర గురించి విందాం. వందే మాతరం యొక్క 150 సంవత్సరాలు. బక్కి చంద్ర చటోపాధ్యాయ రచించిన జాతీయ గీతం వందే మాతరం 150 సంవత్సరాల ఉత్సవాన్ని భారతదేశం జరుపుకుంటుంది. దీని చరిత్ర, అర్థం మరియు భారత స్వతంత్ర పోరాటంలో దీని పాత్ర గురించి తెలుసుకోండి. భారతదేశం యొక్క సంస్కృతికి, గర్వానికి అత్యంత ప్రతీకంగా నిలిచిన వందే మాతరం అక్టోబర్ 26, 2025 సంవత్సరంలో 127వ మన్ కీ బాత్లో ప్రధాని మోడీ గారు ఆత్మాయిక భాష మరియు సాంస్కృతిక ఐక్యతను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. వాస్తవానికి ఈ గీతాన్ని 1875 సంవత్సరంలో బక్కి చంద్ర చటోపాధ్యాయ గారు రచించారు. అంటే నేటికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. వందే మాతరం భారతదేశ జాతీయ గీతంగా మారి స్వతంత్ర పోరాట తరతరాలను ప్రేరేపించింది. నేటికి ఇది భారత మాత యొక్క ఆలోచన పట్ల గర్వాన్ని రేకెత్తిస్తూనే ఉన్నది. వందే మాతరం ఏ విధంగా ఆవిర్భవించిందంటే, వందే మాతరం అంటే తల్లికి వందనం గీతాన్ని ఆధునిక భారతీయ సాహిత్యం యొక్క మార్గదర్శకాల్లో ఒకరైన నవల రచయిత బక్కి చంద్ర చటోపాధ్యాయ గారు సాంస్కృతిక బెంగాలీ భాషలో స్వపరిచారు. ఇది మొట్టమొదటిసారిగా ప్రసిద్ధించిన నవలలు ఆనందమఠ్ 1882 సంవత్సరంలో చేర్చబడినది. ఈ నవల 18వ శతాబ్దంలో చివరిలో బెంగాలీలోనే సన్యాసి తిరుగుబాటు నేపథ్యంలో రాయబడినది. ఈ కవిత భారతదేశాన్ని దైవిక తల్లిగా వ్యక్తపరిచింది. దేశంలోనే భూమి, నదులు మరియు ఆత్మాయిక సారాంశాన్ని ఈ రూపంలో చిహ్నంగా చూపించింది. దీన్ని శక్తివంతమైన పదాలు, దేశభక్తిని భక్తి మిళితం చేశాయి. మాతృభక్తి అంటే తల్లి పట్ల భక్తి మరియు దేశభక్తి దేశం పట్ల భక్తి అనే ఆలోచనతో ఏకం చేశాయి. ఈ విధంగా వందే మాతరం గీతం నవంబర్ 7వ తేదీకి 150 సంవత్సరాలు పూర్తి చేస్తుంది. మన భారతదేశ ప్రభుత్వం మహారాష్ట్రలోనే ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నాయి. వందే మాతరం గీతాన్ని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. జై భారత్, జై హింద్.